ఓబ్బో అంటే అన్నారంటారు మైసం పల్లెళ్ళు చీర గిత్త వీడి కట్టరా గిత్త మంచిగా కనీసం ఈ మోత్కుమార్క మీ మోత్కుమార్క పోదు చీర వెంటి కడితే మోత్కు చెట్లకి ఎందుకేనో మరి పండుగ అయ్యో కోడలనే మాట నాకు అది కోడలు అంటే బిడ్డతో సమానం మామయ్య అన్నదంటే హాకారం వస్తే నీళ్ళు వస్తుంది గజల గెలం వస్తుంది నీకు పెట్ట ఏం పెట్టని ఇంటికి వచ్చినాక మళ్ళా కొడుతున్నది ఇక బాయి చూడండి తల్లుల అత్తన మామను ఒక్క దగ్గర తీసుకొచ్చింది మామ మీద అత్తనే ఎత్తుంది అత్త మీద మామ ఎత్తి చెప్పుతో మామను కొడుతుంది చీపుతోటి ఎద్దమను కొడుతున్నారయ్యా మారు మారు దెబ్బలు కొడుతుంది చూడు తల్లులారా 20 ఏళ్ళ పెద్ద మనుషులమ్మా కూర్చుంటే ఎవరాదు వాళ్ళకు లేతే కూర్చుంటే రాదు పులికాసి పులికలోలే ఊహో కోడలా చేకోబాయమ్మా నీకు ఏ పాపం చేసినవే బిడ్డో నీకు ఏ దోషం చేసినమమ్మా అలనాడు దినవనందు కూడలో నా కొడుకు పుండరీకుడు జ్ఞానపిల్ల అద్దన్ననాడు నాటి పిల్లని చేసుకుంటానన్ననాడు నాటి పిల్ల అయితే మాకు అన్నం పెడుతుందో పెట్టదో మా అన్నగారి బిడ్డ అయితేనే కూడలో మాకు ఆకలి అయినప్పుడు అన్నం పెడుతుంది మేము మంచాన పట్టనాడు కంచాల గంజి వస్తామని మేము ఆశపడ్డామమ్మా నీకు లగ్గమైతేనే వెళ్ళలేదు కూడదు నీకు లగ్గమై వారే వెళ్ళలేదు ఊరి కొడుక పుండరీక నువ్వు ఎక్కడ ఉన్నావు నాయనా నువ్వు ఇంటికాడ ఉండి కొడుకు నీ భార్యను మొదలు కొట్టుమారుతో రావురా కళ్ళారని బట్టి ఇద్దరాళ్ళ మొగలు 20 ఏళ్ళ పెద్ద మనసులు ఆ యొక్క అత్త మామ కనగంట పుట్టిన శోకం దిత్తుంటే చూడు గప్పుడు అనుకుంటారు ఇద్దరు ముసలు నాదా మన కోడల పాడగా నాదా ఏడుపోతులు అవుతుంది ఏడబాబులు అవుతుంది సర్వసాగిరి పని ఏపిస్తుంది నన్ను బట్టలు వినిపిస్తున్నవి మన కోడలు అన్నం పెట్టలేదురా నీళ్ళు వత్తలేదు మన 10 మంది కొడుకులు ఉన్నారా 10 మంది బిడ్డలు ఉన్నారా అయ్యా మన కోడలు అన్నం పెట్టకున్నాడు మనకు ఒకదాని ఒక కొడుకు మన కొడుకు పుండరీకుడున్నాడు మన కొడుకు దగ్గరికి పోయినాదా మరి కొడుకు పుండరీక నీ భార్య కొడుక సర్వసాగిరి పని చేయించింది కొడుక బట్టలు వినిపించింది కొడుక అన్నం పెట్టలేదు కొడుక ఒక్కొక్క అన్నం పెట్టిన కొడుక అని మన కొడుకు దగ్గరికి పోయి అన్నం అడుక్కొని తిందామా అని కొడుకు దగ్గర పోయి అన్నం అడుక్కొని తింటామని కొడుకున్న వేడకు పోతున్నారయ్యా ఆ ఇతరాలు మొగలు ఈ అత్తమామ ఇద్దరు అటువంటి ముసలు కొడుకు దగ్గర పోయి చెప్పుకుందామని చెప్పి ఆ యొక్క కొడుకు దగ్గర బయలుపోతారు అత్తమామ అటువంటి కొడుకు దగ్గర పోతున్నాడు చెకోబాయి కళ్ళ చూస్తున్నది నా అత్తమామ పోతున్నారు నా అమ్మ దగ్గరికి పోయి ఊరి కొడుక పుండరీక నీ భార్య సరసగిరి పని చేపించిందిరా బట్టలు వినిపించిందిరా అన్నం పెట్టలేదురా అని నా అత్తమామ పోయి నా మొగతో చెప్తే నా మొగడు నన్ను వాళ్ళు కదా అన్ని మరుగుతాయి ఒక కేసులేనా నా మొగడు కొట్టాడా అవ్వ కొడుతుడు కొట్టకుంటే నువ్వు ఉపాయం చెప్పాలా మైసం పల్లి వాళ్ళు వాళ్ళకి సక్కదాన్ని అసలు ఆదరకవచ్చు నా ఇంత సీరి ఏదన్నా నా మొగలు కొట్టకుండా ఉపాయం చెప్పరాదు వాళ్ళకేం తెలుసవ్వా అందరూ పొత్తు పొడిచిన కాడు ఉన్నారు వాళ్ళకేం తెలియదు నువ్వు అంటే అన్ని తెలవటం ఏది అన్ని తెలవటం ఏం తెలిసినా నీకే తెలియాలి నా తన ఎగరం లేదనుకున్నారు నా అత్తమామ పోతుందని నా అత్తమామ కన్నా మొదలు నేనే పోతా ఒక్కడికి 2 2కి 4 4కి 2కి చెప్పి చీర ఇంపుకొని రైకి ఇంపుకొని గదు అలగొట్టుకు పెయ్య తగ్గించుకొని ఎత్తున సిక్కిరి మొక్కలు వేసుకొని 2కి 4 4కి 2కి చెప్పి నేను గుద్దిది కాక నా మొగతో గుద్ది తీస్తాను గడిశేషం గయ్యాడేషం గట్టింది ఈ గాచేకుబాయి చీర ఇంపిది చేకోబోయేటువంటి రేఖ ఇంపిది నెత్తిన సిక్కుడు మొక్కలు వేసుకుని గదుల వల్ల కొట్టుకుని పెయ్య తగ్గించుకున్నవి నాన్నమాకల మొదలు నేనే పోయి 2కి 4 4కి 2కి చెప్పి చెప్తానా అని నాకు పంపున్న బేటికి పోయి వెళ్ళిపోతున్నది గాజేకుబాయి ఆవర్త బేటికి
అట్లా పిడాత కింద బల్ల మీద కూలబడ్డప్పుడు బల్లకు జానుడు మొలు ఉండేది ఉండే అది ఎంత పెద్ద మొద అయినా ఒకరు పోవాలి. అవ్వా అది నిండా ముసుగు పెట్టుకొని పిచ్చి దాని లెక్కన్ని ఇంపుకొని ఇంత కూర్చున్నది దాని సంగతి అక్కడ ఉన్నది. నడి ఊళ్ళో ఉన్నది రాజుల కచ్చిన మీద రాజ్యాన్ని రాజు ఒక చూడు పుండరీకుడు రాజ్యం ఏలుతుంటే బొమ్మంతా బొద్దెక్కిపోయిన పాలలు కాగానే నా భార్య వేడిపోయి కమలమంత అన్నం తినస్తా. ఏం చేస్తుందో నా పైపు వైపు గిల్ల వేడికి భార్య ఉన్న భవనాలలో కట్టున్నాడు. రామ రామ వల్లలో నేరలో పేరు పెట్టి ప్రేమ కొద్ది ఒక రేంజ్ విలువాలి. అయ్యయ్యో బుజ్జి మీకు కోపం వస్తే నన్ను నువ్వు ఇద్దరిని ఒక మాట అంటే మంచిగా ఉంటుంది. బుజ్జి నాన్ని కన్నులో అమ్మలో చిటే నా వరాల సంచి నా ముత్యాల మూట నా ఊటపు షైను నా పెద్ద గొలుసు నా మస్కెట్ బిస్కెట్ బిల్ల నా రవకొచ్చుల పేరు ఒక్క పెళ్ళడానికి ఎన్ని పేర్లురా? నా పెళ్ళం నా ఇంట్లో 101 పెట్టుకోనికి అవసరం అలవాటు. గోవా కోరింకతో ఆడింది నన్ను ప్రేమించానన్ను మాట కళ్ళైనా చెప్పురనేస్తాం. ఇలా నీకేం పుట్టిందా యజమానికి అరే ఇంతకు నువ్వు దానికి నేస్తాడు వాడుతున్నారా? ఏం బాగా నువ్వు కసిరు దిగి ఇక బలాల పట్టి పిచ్చోడు వాడుకుంటూ వచ్చినట్టు వస్తావు. ఆగిట రాగానే పాట పని చేస్తాడు వీడు. ఎందుకు దాని భయానిక భయపడుతుందని బిత్తిరిగా నా కథలు మీకేం తెలుసు కదరు చిటికెత్తే అబ్బో నా మొగడే వచ్చినట్లుందని గజం ఎగురుతుంది భయానికి. నా పెళ్ళం అది నా కథలు నా కథలు లోకానికి చెప్పాలా నా కథలు. నా జిల్ల పేరు చెప్తేనే జల్లుమనాలే, నీ పిల్ల పేరు చెప్తేనే ఉచ్చరాలే. కథలు ఇట్లా లేదు వీళ్ళు మా బ్యాచ్ వాళ్ళు కానవా సిటీ పేరు బామా కొమ్మలేని కేము లేక బాధ కలిగినదే బామా కొమ్మలేని కేము లేక బామా ఎలాంటి ముఖం చిన్న వాయినా లాంటి ముఖం వారి వాయిన తను ఎందుకు ఇస్తలేవు. అంతకింత సేప 2 రోజులైతుంది మరి మీరే వచ్చిందా ఇక్కడ నచ్చిన మొదలు నా ఎగిరితం చూడదంతా గిదాలు కాసి తగ్గట్లే కుమ్మొత్తుకున్నట్టు ఆ కుక్కలు కచ్చే పడుతుంది నిజంగానే ఉందా ఇద్దరే పడుతుంది విషమి చేయకు తలబడి. అయ్యయ్యో నా తల నొప్పి నేనేమనందు నేనెత్తి నొప్పి. 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 చంద్రవాయి రోగమైతే అది దచ్చుకోనే పోతదాట. చంద్రవాయి రోగమైతే అది మించుకోనే
60 మందికి రోగం వస్తే అందులో 20 మంది బతకరాట నాకు వచ్చిన రోగము నన్ను తిట్టటోళ్ళకు రాకపాయే నాకు వచ్చిన రోగం వెనుకకి బాడుకోవరకు వచ్చిన మంచిగుంటు లంచముండ కట నేను ఒకటి వాడితే వాళ్ళు ఒకటి వాడతారు మంచిగా వాడి తన తెచ్చుకున్నారు పట్టుకున్న గాడిని లేపుతాను వచ్చి ఇంతసేపు మనిషి కాదా పోసి తలుపుదే ఎవరు కావచ్చు పలుకు పాడవాడ పాత పలుకు లెక్కనే ఉన్నది మొక్కు రోజు కొత్త పలుకు కావాలని ఇది వారికి ఎన్నో సార్లు నిన్న పలుకు లెక్కనే ఉన్నది తలుపుది బరిగిరి కొద్ది పేరు మీద ముళ్ళు పెరుగుతా అది నీకు తాపకింత నేను ఎవలో అనుకున్ననే అమ్మా అమ్మా ఎవలో కాదు ఆయన రాజెల్ల వచ్చినట్టున్నదే ఆయన బండి మీద అమ్మా బండి మీద చాలా తీసుకురాని పోయింది అవి తీసుకురా ఎందుకు మొత్తుకుంటున్నావు అయ్యా చింతకాయల కుక్క మరిగినట్టు ఉట్టిన పెద్ద దొక్క రాతలేదా అంటే బేడ ఉండదా మీకు ఉండదు నేను ఉంటేనే బెడం వాడతాను నేను లేకపోతే దాన్ని ఎప్పుడు కుళ్ళే తలుపురా ఇది ఏమిది నాకు మనసులో పట్టకుండా అవ్వ తలుపు పలికి ఎప్పికింది బా ఎదువరైనా ఇది మొత్తుకోబట్టి ఆకలి అన్నబెట్టు అన్నబెట్టు ఎట్లా బెదిరిస్తున్నా నేను ఘోరంగా ఆకలి అయితే అన్నం పెట్టు ఎట్లా అంటున్నాను మీకు ఘోరంగా వాడిని వాడే ఫీల్ అవుతాడు అది ఎప్పుడు ఏడుతుంది నేను చెప్పకూడదు సిగ్గు అయితే చెప్పకపోతే అయ్యో అయ్యో నేను ఏమంటే చెప్పుడురా అయ్యో సచ్చిన చెప్పిన పిల్ల పెట్టుకుంటున్నావు అయ్యా 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 ఏమైంది నేను నీతో చెప్పి నీ అయ్యవ దగ్గరికి పోయి సర్వసాగిరి పని చేసేస్తారు పోయిందా అవును నీ అయ్యవ మెడకు పోయినా నీ అయ్యవ దగ్గరికి పోయి మీ అమ్మ ముసల్దాయే మీ అయ్య ముసలోడే అలా పొద్దున్నే సర్వసాగిరి పని చేసుకున్నాను శాత కాదా అని నేను నీ అయ్యవ దగ్గరికి పోయి మీ అయ్యవది ఏడున్న వాకిల్ నూకినా అమ్మా మీ అయ్యవది ఏడున్న సాగు చల్లినా అంటే నాకు దేవత నాకు మామంటే దేవుడు మా అయ్యవుడు తక్కువ కాదు మీ అయ్యవుడు తక్కువ కాదు మా అయ్యవుడు ఎక్కువ కాదు అని మీ అయ్యవ గిరే చేతులతో దారం పోపించిన అయ్యా గిరే చేతులతో మీ అయ్యవ బట్టలు విండిన అయ్యా రామా శంకర మీ అయ్యవ సర్వస్థాయి పని చేసి రకరకాల వంటలు చేసి అత్తమ్మ మామయ్య అన్నం తిందురండి మామయ్య ఫోన్ చేయండి మామయ్య తోడు అని అన్నం పెడితే రకరకాల అన్నం తీసుకెళ్తే యొక్క పీటల మీద అన్నం తినమని చెప్తే మీ అయ్యమ్మ శాఖలో కొంచెం ఉప్పు తక్కువ అయినందుకు మీ అయ్యమ్మ కిందెళ్ళ మీద దాకా చూసి శాఖం గిట్ల వండుతావే నీకు వంటలు చెయ్యరాదే నీకు చిక్కలు దొరుకుతాయి నీకు కూరగాయలు ఉంటారే అని మీ అయ్యమ్మ చెరకు నీకు తిరిగి నన్ను ఏమి గుర్తినా గుర్తిరిగా అయ్యో అయ్యా అయ్య నా మాట అబద్ధం అయితే లావట్టి చూడే అయ్యో రాముడు నడివికి వలిగింది జాకెట్ అయ్యా అయ్య పరాలు అత్తమామ కోడలు గిట్ల కొట్టిందంటే పొద్దుగల్ల మాపు తీసుకొని కార్కల్లకు నేనెట్లా పోదురా అయ్యో నువ్వు ఒకటి మునివునే ఇంటికి రమ్మందం కాదయ్యా మాపుకు
ఏం చెప్పే పేరు కచ్చే నా అత్తమావంటి దేవుడు అనుకున్నా నా ఎవడు ఎక్కువ రాలి నా అత్తమావడు తక్కువ రాలే మనకి కిదలగవన్నా అవునరక దిక్కుమల్లె ముండ కొడుకు నేను లేనప్పుడు నా భార్యను అందుకొని ఇల్లుడి పిచ్చరు ఆకిలుడి పిచ్చరు బోధనవి పిచ్చరు బట్టలు వెండి పిచ్చరు అనరాని మాటలందరి వలన బతికనిత్తన బతికి బట్ట గట్టనిత్తనా ఎవరి నాయన్న ఎవరి తల్లి ఇంతకేరి ఓ లంజాడ ముక్తున్నావు ఇంతకేరి బయటకెళ్ళ కొట్టబోతే నేను కొడుకుని ఎట్లయితా నీకు కూడా నువ్వు కథలు పెట్టాను ఆ కొడుకు పోయి తల్లిదండ్రి దగ్గరికి పోయి మరి తల్లిదండ్రిని భూమి మీద ఉంచుతాడా తల్లిదండ్రిని ఉంచుతాడా సంపుతాడా కథ ఎట్లు చెడు తిరుగుతుందా అయిపోయేదాకా చూడు రఘునందన అగ చూడు ఏనాడైతే పిల్లగాడుకుండ దిగుడు గడగడ గాతలు పెట్టి 6 మంటలు పన్నెండు భార్య మాటలు పట్టుకున్నాయి పపకాలి ముండ కొడుకు మా అమ్మ మా నాన్న ఇద్దరాలు మొగలేకమయ్యి ఎట్టిది నా భార్య చెగు బాయి ఎట్టిదాన్ని చూసి ఇల్లు ఉడిపించినట ఆకి ఉడిపించినట పోతులు ఉడిపించినట వాళ్ళను భూమి మీద బతికనిస్తానా బతికి బట్టగట్టనిస్తానా వాళ్ళెంత వల్ల లెక్కెంత వల్ల దాపెంత వల్ల తండ్రెంత అని 6 మంటలు మండి ఇప్పుడే బొబ్బల్లే ఎక్కడున్నాడు మా నాన్న ఎక్కడున్నది మా తల్లి అని ఆడికెళ్ళి బాలుడు తల్లిదండ్రి వేటికి అయ్యో చెలవత్త ఉన్నాను అయ్యో తల్లి వల్ల కన్నుల చూసి అయ్యో 6 మంట వంటి నాడే నేను లేనప్పుడు ఎక్కిన భార్యలు అనరాని మాటలు అంటారు తిట్టరాని చెప్పరాని వాళ్ళు చెప్తారు లేకిడి బాడకావు లేకిడి ముండ దేవత అసొంటిది నా పిల్ల నీళ్ళు లేనప్పుడు ఇతరాలు మొదల బట్టలు విండిపిస్తాడు బతుకన్న సావన్న కసి వెళ్ళ ఎడ్డి గోద నోట్ల నాలిక లేని పొల్ల నీళ్ళు లేనప్పుడు ఇల్లు ఉడిపిస్తారట ఆకిలు ఉడిపిస్తారట బోల్లో ఉడిపిస్తారట నన్ను ఆ చేసుకుంటే ఎంత ఏడిసిందో తొవ్వంటి బర్రె పోతే బర్రెలంజి అంటదట కుక్క పోతే కుక్కలంజి అంటదట అంటే గంత కళ్ళ పడతలేదు నా పిల్ల వీళ్ళకు నన్ను ఆ చేసుకుంటా ఎగబడి దాన్ని గుద్దంగా నన్ను ఆ చేసుకుంటా బిడ్డ ఎంత పిసలివ్వాలి ఎంత పిసలివ్వాలి మొద్దులు ఉన్నారు వీళ్ళ బట్టలు వీళ్ళకు వెండుకొని సాత కాదు వీళ్ళేం తక్కువ ఉన్నారవ్వా ఏం లేదన్నా ఇద్దరు కలిసి కింటల్న్నారు అవుతారు వీళ్ళ బట్టలు వీళ్ళకి వెండుకొని సాత కాదా వాళ్ళ అవ్వగారి ఇంటికాడ బట్టలు విండ నేర్పిర్రో నేర్పలేదు అని కొత్తగా లగ్గమైన పొల్ల అని బగ్గ కట్టపెట్టద్దని మబ్బుల 4 గంటలకు లేచి రోజు దాని బట్టలే నేను విండుతా అసొంటిది నీళ్ళు లేనప్పుడు వీళ్ళ బట్టలు విండాక అది బతుకన్న సావన్న పసివిల్ల ఇదివరకు దానికి అరటి పండు తిన్నారు మీరు అంటే అరటి పండు తిన్న సిద్దిపేటకి అయినప్పుడల్లా డజన్ల కొద్ది పట్టుకంటే అయ్యో ఇవన్నీ తెచ్చిన వెట్ట తినాలి అంటది గట్టి కోత తినరాదని నేను ఒక్కటొక్కటి అరటి పండు తొక్క తీసుకుంటా నవ్వులుకుంటా తుప్ప నోట్లు ఉంటే మిగులుతాయి నవ్వులరాక కన్ను లేక కాదు గావు తినరాదు ఎట్టిది వీళ్ళకి
కొట్టకయ్యా ఆపాయతి ఆపాయతి కొడితే కొట్టింది మదిరి కొట్టిర్రు ఆపాయతి కొట్టకయ్యా నువ్వు ఎట్ట బతుకుతావే ఈ లోకం కలియుగంలో ఎట్ట బతుకుతావే నువ్వు ఇంత ఎట్టి దాని మీద ఎట్టుంటావు లోకం దీని స్థానంలో ఎవరున్నా ఓ చేతుల గొడ్డలు పెట్టి ఓ చేతుల కొడలిచ్చి మీ అయ్యను నరుకు మీ అవ్వను ఉడు అని చెప్పాలి చూడు వాళ్ళని ఏమనకయ్యా వాళ్ళని ఏమనకయ్యా కొట్టక అయిపోయింది అయిపోయింది వాళ్ళ పొడిగి విసుకకు పొడిగి విసుకయ్యా ఎందుకు కొడుతున్నావయ్యా అది నెత్తి పట్టకయ్యా కొట్టకు అని చెబుతుంది కొట్టకని చెప్తుంది ఆశ్చర్యలేదు ఎందుకు కొడుతున్నారు ముసలోళ్ళు అయ్యా ముసలోళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుందకు కాళ్ళు మంచి కొడుకు ఉండాలి దొరకడు ఎందుకు కొడుతున్నావయ్యా ముసలల్లో ఎవరు బతుకుని కొట్టకయ్యా అది చెవులు విండకు చెవులు విండకు కొడుకును కాదు నువ్వు నాకు అయ్యవు కాదు ఇది నాకు అవ్వ కాదు మీ కొడుకు ఎప్పుడో పోయిండు నా పెన్నాన్ని కొట్టినప్పుడే నా పెన్నాన్ని తిట్టినప్పుడే నా అవ్వ వచ్చింది నా అయ్య వచ్చాడు అంతే మరి మంచి మాట కొద్ది ఇంట్లోకి కాలు బయట పెట్టి ఎక్కడికన్నా అడక తినుకుంటా బతుకుని నా కన్న ముందుగా గడియ సేపు కనబడి తింపుల బతకని ఏమి కక్కిదలగా నన్ను కొట్టుల కళ్ళకి ఏం మంచిది కదా వాళ్ళకి ఏం మంచిది నువ్వు మోపున నువ్వు లగాంచరకు నువ్వు ముందే అట్లున్నావా ఇంట్లో మీకు అనుభూతి అయితే నన్ను దాన్ని ఒక మాట కథ అయిపోయేదాకా మా దిక్కు మాట్లాడితే మీ అందరికి పింఛన్ లేనులకు పింఛన్ ఇప్పిస్తారు రేషన్ కార్డు శాంక్షన్ చేయిస్తా కాలబట్టి కూర్చోకు కాలబట్టి కూర్చోకయ్యా తల్లి తల్లి నా పెన్నాన్ని కొట్టినప్పుడు అది ఎంత ఏడిసిందో అప్పుడు ఏ తల్లి ఆదికి రాలేదురా నీకు అవునాట పేపర్కి ఇచ్చారు భోజనికే పేపర్కి ఇచ్చారు పెన్నాన్ని కొట్టలేదురా అంటారు కొట్టకపోతే నాకు ఎందుకు చెప్పింది అది పల్లెగా చెప్పిందా కింద ధరగా చెప్పిందా గంత గాయతాలు లెక్క కనబడుతుందా గంత పిత్తిరిదా దేవత దేవత షీఈ్ మై గాడ్ ఇదాడు భార్య మాటలు పట్టుకొని తల్లి అని కానలేక తండ్రి అని కానలేక మారు మారు దెబ్బలు కొడుతున్నావా ఓ కొడుకో పుండరీకా నువ్వు టారాడి కొడుకో కోటి నోములలోని కొడుక కొల్లారు వల్లు కట్టి లచ్చరీతులు తిరిగి రమణీయ బంగారం ఎత్తుకోని కొడుకో మొక్కరాని దేవతల ప్రాణాలు మొక్కి ఆ పాండురంగని గుళ్ళు కడితే పాండురంగని గుళ్ళల్లో పూజలు చేస్తే ఆ భగవంతుడు మెచ్చి మాకు ఒక్క కొడుకును ఓడి కట్టిండురా నాయనా మాటలు వట్టి నా కొడుకు మాటలు వట్టి నా కొడుకు మాటలు రా నా కొడుకు ఓడిగట్ల వచ్చా పోవాలా నా కొడుక నీ భార్య మాట పట్టుకోని మారు మారు దెబ్బలు కొడుతున్నాం కొడుకో ఆత్మ బాంధవులాల కొడుకులాని కోటి బాధపడతారు బిడ్డలాని లేని రంది కట్టుకుంటారే అమ్మా కొడుకులెవరి కొడుకులు అంటారప్పుడు కొడుకులు గడ్డాలు విసాలు వచ్చినాక బెల్లము చేతికి వచ్చినాక బెల్లమేమో బెల్లం కుండైతండి తల్లిదండ్రి ఏమో తయ్యకుండలైతున్నారు నాయన
రోజు లోపల కొడుకో ఏ తల్లి తండ్రి గాని కొడుకులు బతకాలే, కొడుకులు కీర్తికి రావాలి, నా కొడుకులు పేరుకు రావాలి, నా కొడుకులు 10 మందిల గొప్పగా బతకల్లాని కొడుక అడుగు సిన్నంగా చేసుకొని రెక్కలు పెద్దంగా వేసి కొడుక కాయ కష్టం వేసి కొడుకుల పేరిట బంగళాలు గడతారు, భవంతులు గడతారు, మిద్దెలు మేడలు గడతారు, ఎకరాల కావన భూములు జాగలు సంపాదించిన లక్షల రూపాయలు బ్యాంకుల్లో పెడితే కొడుక ఇయ్యల్ల నా కొడుక కన్న తండ్రి అని కాలలేక కాలేసి తల్లుతున్నావు రారాయన్న. నువ్వు చిన్నాడు వచ్చల మీద నిన్ను ఎత్తుకోని నా ఎదబచ్చల మీద కొడుకో నిన్ను ఎత్తుకొని ఆడిపిచ్చిన్నాడురా, నీ చిట్టి చిట్టి పాదాలతోని నా గుండెల మీద దన్నుతుంటే కొడుక నా కొడుకు పెరుగుతున్నాడని నేను సంబరపడ్డగాని ఇయ్యల్ల నా ఎత్తు కొడుకవు నా చిత్తు కొడుకవు అయినాక నా కొడుక ఇయ్యల్ల నా గుండెల మీద దన్నుతున్నావు రా నాయన. నా కొడుక రారా కొడుక భార్యామాతల్లో కొడుక నీ కాళ్ళంటే నీరు వస్తాయా కడుపుల తల పెడతారా దొంగతనము నా కొడుక మేనవారి పిల్ల అంటే నా కళ్ళ కుక్కోలే కలిసి వెలిసి ఉంటుందా అని కొడుక నీకు లెక్క వేస్తే ఇంతకెళ్ళి పిల్లలని భార్య మాట పట్టుకొని మమ్మల్ని పడుతున్నావు రారాయణ. అసొంటోని ఎందుకన్నావురా? అత్తెత్తుకున్నారు ఇట్టెత్తుకున్నారు, ఏమో తక్కువ చేసిండ్రు, భూములు కొన్నారు, జాగలు కొట్టి ఎవరు కనవన్నారా? అసలు నేను కనవన్నా నిన్ను? కంటవు పెంచుతావు సాత్తావు, ఏదన్నా పంచాయతీ అయితే మందిరి ఎత్తేస్తావురా? కన్నాక నీకు జాగబుద్ధి కాకపోతే నన్ను తీసుకుపోయి సిద్దిపేట కాడ పెద్ద కట్టేరు మీద వారేసిరా నుండి ఎవరన్నా లేనోళ్ళు ఎత్తుకుపోయి సాదుకుందరు. నీ అబ్బాయి దౌడల దగ్గర వల్ల లోకం మీద అబ్బాయిలు అందరికి ఇత్తనేనుల్లా కొడుకు కోడలు బండి మీద పోతే ఓర్వరు, ఆయన బట్టగాడి ఓర్వరు, ఓ సినిమా కోతి ఓర్వరు, ఓ షికారు కోతది ఓర్వరు, ఓ ఆయన తిండి తింటి ఓర్వరు. వీళ్ళకి గిదాలుగా నీకేం తక్కువ చేసినవరు, నీకు భూములు కొన్నవరు, నీకు జాగలు కొన్నవరు, నీకు బిల్డింగులు కట్టినవరు. వీడు సంపాదించకపోతే మేము అట్టిగానే ఉంది. వాళ్ళు అర్థమైనాక నేను నా పెన్న ఇద్దరం కలిసి సంపాదించుకున్నాం. నీకు పండుడాపతి ఏంది వెళ్ళిపోతున్నా కొడుక ఇంటి బిచ్చం పెట్టు కొడుక. మిండెడు సంపాదించిండు మిఠాయి పొట్టం ఇంటి బిచ్చం కొడుక. ఎక్కడికన్నా పోతాం కొడుక, ఏమన్నా కలి గంజుల్లో బతికి తావు తిని బతుకుతాం కానీ కొడుక ఇంటి బిచ్చం పెట్టరా. ఎంతైనా అసలు వాస్తవంగా అన్న నా తల్లి కొడుక, నన్ను అన్న నా తండ్రి. మేము గంగెత్తుల్లో వచ్చినాం అనుకో కొడుక, మీ బాబాజీ వల్ల వచ్చినాం అనుకో కొడుక, సార్థకాల్లో వచ్చినాం అనుకో కొడుక, వాళ్ళకి పెట్టి బిచ్చం మాకు పెట్టు కొడుక, మేము వెళ్ళిపోతాం రా. ఇంటి బిచ్చం అంటే ఇంత అంత అన్నమా లేకపోతే ఇందాన్ని బియ్యమా తీసుకొచ్చి పెడితే పట్టుకొని పోతారట. ఇక మా నాన్న ముఖం నాకు, నా ముఖం మా నాన్నకి ఇక భవిష్యత్తులో కనబడుతుందో కనబడదు. అడవిలో ఓంగా ఉండే తెలియదు, చచ్చిపోయే తెలియదు. నన్ను ఎండి అడగలే, బంగారం అడగలే. ఇక పోయే ముందులకి ఇది ఒక్కటన్నా కోరిక నెరవేర్చద్దు. మీరు ఎట్లా చెప్తారు తింటున్నావు? ఇది ఒక్కటిగా ఏమన్నా గానీ పెట్టన్నా ఇంటి పిచ్చమాట తెలివక అడుగుతున్నా. ఐ డోంట్ నో కదా. బతివాత అడుగును నేను అనికి అనుమానం. అయినా అసలు మిమ్మల్ని నేను అడుగుడు తప్పు. అమ్ములు అమ్ములు నావనే నేను తింటున్నట్టవా? తింటూ ఏందండి ఏందండి ఏం చేస్తున్నావు? ఏంటిది ఏంటిది ఏం చేస్తున్నావు? ఇప్పుడే అట్లా కూర్చున్నా, ఇప్పుడే కూర్చున్నా. 15 ఏళ్ళ కిందనే కూర్చున్నానే కదా. కూర్చుండు కాదు ఇదివేదా అడుగు అడా ఇంత కూర్చుంటే కూర్చుండు నియ్యవు, నిలబడుతుంది నిలబడుతుంది.
ఒక్కొక్క మొగళ్ళని చూస్తే ఎంతో గమ్మత్ అనిపిస్తుంది. నా రాతల మంది ఎత్తిపోతూ మందిని చూస్తేనే గమ్మత్ అనిపిస్తుంది. నా చూస్తే ఏమనిపించింది గట్ల పడబడ్డది నా రాత. ఏంది ఏంది ఇలా మా వాళ్ళు ఇంతకి ఏంది మా వాళ్ళు ఇంటికెళ్ళి పోతారట. ఇంటి బిచ్చం పెట్టు రా కొడుకానికి దండం పెడతాం మేము గంగేటోళ్ళు బిచ్చకుండలో అంటారు బెటర్ నాత. అయితే బాల సంతలో అనుకోని బబ్బిలో అనుకోని పిచ్చకుంటలో అనుకోని కొడక ఇంటి పిచ్చం పెడితే అడకగిరికుంటే ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా వెళ్ళిపోతాం కొడక. ఇంటి పిచ్చం పెట్టమంటారా? అయ్యో నీ అయ్య కాదా నీ అమ్మ కాదా నిన్ను కాదా లేదా ఒక్క కొడుకు నలుగురింటే నలుగు లోకాలి. ఇప్పుడు ఒక్క కొడుకు నలుగురింటే నాలుగు లోకాలు ఇన్నట్టు ఇన్నది వరాలు పెట్టు ఓ ముచ్చాలు పెట్టు ఆడత్తలేదా అగో సలసలు ఉరుకుతున్నావు. వరాలు పెట్టు ముచ్చాలు పెట్టు 4 లక్షలు ఇయ్యి. అగో ఆడతాడు ఆడతావు మాటకు మాట మాటకు మాట. ఇంతకు పోయినాక 2 దర్వాజాలు దగ్గర పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి గుంజి కోతే మేకొరినట్టు రాలే. ఏం కొత్తావు లేని దాచే కదా ఏది కోసినా కొత్త అవతోడు. రాత్రి 12 కానీ అది వంట దాకా వంట టీవీ పెట్టుకుని చూస్తా. 12 కాక అది వంటది టీవీ బంద్ చేసి నేను వంట అది వంట దాకా వంట కోస్తుందని భయం. నాలుగే కొత్త నేను అదే అంటున్నా. నేనేమంటున్నా వరాలు పెట్టు ముచ్చాలు పెట్టు మట్టి వసెల కొట్టు మట్టి వసెల కొట్టు. మందికి నచ్చినట్టేమో వరాలు పెట్టు ముత్యాలు పెట్టు. నాకే నచ్చినట్టేమో మట్టి పెట్టు మట్టి పెట్టు. నీ అయ్య కాదా నీ అమ్మ కాదా ఒక్క కొడుకు నలుగురింటే 4 లోకాలు. లోకల్ బండి అందుకొని గుద్దుతారట అంటున్నారు. నాకు కాదు మీ అయ్యమని అంటారు. గత తిట్టు అయ్యి తిట్టే వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళకి వెళ్ళలేదు. ఆగు నేను పెడితే అట్లా పెట్టు మెట్టిగా అది చెప్పింది చేయాలి తప్పది. వరాలు పెట్టయ్యా ముచ్చాలు పెట్టు నచ్చి మట్టి పెట్టల కొట్టు మట్టి పెట్టు అన్నాడు. 3 బజార్ల కాడికి వేయిండు 7 దోశల మన్న తీసుకొచ్చి అవ్వయ్య కొంగులలో వస్తనే ఉన్నాడు. మిమ్మల్ని పొందబెట్ట లోకం మీద నడుచుకపోతారా నీ అసొంటి అవ్వయ్యలు. ఎట్టిది కాదురా ఎట్టిదాన్ని చూసి ఎట్లా కొట్ట బుద్ధి అయిందిరా దాంట్లో గట్లు ఎట్ల వీళ్ళ బుద్ధి అయిందిరా. నడువు ఆనాడుగా కట్ల కొడుకు చూడ తల్లిదండ్రాని కానలేక 3 దోసిళ్ళ మన్ను తీసిండు. 3 దోసిళ్ళ మన్ను తీసి ఆ యొక్క కళ్ళ తల్లి ఒక్క కొంగు లోపల పోసిండు. ఆయన మంచి మాట కొద్ది చెప్తున్న మర్యాద కొద్ది చెప్తున్న రాజ్యం విడిచిపో దేశం విడిచిపోని నాడ వీడల మీద కట్టెలేసి ఎల్ల దొప్పంగా ఆ కన్న తల్లిదండ్రి చూసిన ఆ కలకల కలకల కన్నీరు ఇస్తున్నారు. అక్కలాలు ఆలకించేడి ఆత్మబంధవులాల ఇప్పటికాని అప్పటికాని తల్లికి కొడుకుల మీద బిడ్డల మీద ఎన్ని కోపాలు వచ్చినా ఎంత తాపం వచ్చినా కొడుకులను తిట్టినా బిడ్డలు తిట్టినా గాని తల్లి అన్న మాటలు ఏ కొడుకులకు తలగయి ఏ బిడ్డలకు తలగయి. కానీ కనకనక ఒక్క మాట కన్న తండ్రి ఇట్లా ఏదన్నా ఒక్క శాపను పెట్టినట్టు ఉంటే అది సత్యదాకా బట్టి పీడిస్తుందంటే నా కొడుక ఎల్ల రాజ్యం నాదంటన్నావు కొడుకో నాది దేశం అంటన్నావు కొడుక అని కానాడు మెడల మీద కట్టెలేచి ఇంట్లోకి వెళ్ళి ఎల్ల ఒట్టంగా పోవలాలో అటువంటి నైన లోదొండ నగరానికి నాకు అన్నం బాకి దేరిపోతుంది రుడబాంధ ఒడిచిపోతుంది. నా కొడుక ఎల్ల కొడుక తండ్రి అని కాలలేక కాలెత్తి తంతను చెయ్యెత్తి కొడుతున్నావు కొడుక నేను ఎట్లా ఏడ్చుకుంటూ పోతున్నానో ఎంత బాధపడుకుంటూ పోతున్నానో రానున్న కాలం లోపల కొడుక నాకన్నా 7 ఎక్కువ కష్టకాలం నీకు రావాలి.
కుడికాలు కుష్టాలు ఉట్టాలి ఎలమ కాడుకు మండి ఉట్టాలి ఈపు మీద గూని ఉట్టాలి గూని మీద రాసపుండు ఉట్టాలి నిలువెల్ల నీకు కుష్టాది రోగము ధరివించనాని సట్టిచ్చి శాపన పెట్టి భార్యను ఎంబడ పెట్టుకొని రాజు బయలుతున్నడే ఆలకించేడి ఆత్మ బాంధవులాల నా కన్న కొడుకే కసాయోడైపోయిండు ఎల్ల కన్న తండ్రాని కానలేక కాలెత్తి తన్ని చెయ్యెత్తి కొట్టి ఇంతకేలి ఎల్ల పడతాండు నా భార్యను దాదుకుందామంటే అవ్వలాల నా దగ్గర సిల్లి కవ్వలేదు నా చేతిలో 5 రూపాయలన్న లేవు నా తల్లులారా మీ తండ్రి అటువంటి అన్న అనుకోండి నా యొక్క మీ కొడుకు అటువంటి అనుకోండి మీ అన్న సొంటని అనుకోండి మీ ఇండ్ల పొన్న వత్తన్నా మీ వాడకట్ల పొన్న వత్తన్న మీ ఇండ్ల పొన్న వత్తన్న అవ్వలారా 5, 10, 50 దానం చేయింది నా తల్లులారా చూడండి జనులాల లోక బంధువులారా చూడండి జనులాల మమ్మల్ని పందిన కాళ్ళకు కొడుక నీకు నా రిప్పలు పుట్టిన కొడుకో కొట్టిన చేతుల చెట్టులో పుట్టిన కొడుక మేమెట్లా ఎటువంటి చెట్టు గుట్టకు ఓ అని ఏడుచుకుంటూ వస్తున్న కొడుకో నాకన్నా ఏదైనా కథ ఎక్కువ కొడుక నువ్వు ఎటువంటి పురుగు పట్టి కొడుక మగ వద్ద నష్టమైపోతావు నా కొడుక కొడలా చేకు మాయమ్మ అత్త మామను తల్లిదండ్రులు లెక్క మేమున్నాము అత్తాను చూడకుంటా ఇవ్వు మామను చూడకుంటా కాలెత్తి తల్లివాయ పాపకాయ ఉండో ఎత్తి కొడుతు వారమ్మ కొడలాజేకోవాయమ్మ నువ్వు కనకపోతావమ్మా నువ్వు పెంచకపోతావమ్మా నువ్వు తొట్టగట్టకపోతావమ్మా నువ్వు జోగాల వరకపోతావమ్మా నువ్వు పుట్టు కొట్టురాలు కావమ్మా అయ్యో తొలికింది దొంగరాత తప్పరాయ బ్రహ్మరాత తొలికింది దొంగరాత కలలో యాదికి చేస్తూ కాలిపాత కనపయ్యో కలలో యాదికి చేస్తూ అయ్యో మదిలో యాదికి చేస్తూ మరికంత సవి నిన్ను మదిలో యాదికి చేస్తూ మరికంత సవి నిన్ను మదిలో యాదికి చేస్తూ ఒరి కొడుక పుండరీక ఇవ్వల తినము లోపల కొడుకో ఇంటి నిండా డబ్బున్న అని చెప్పి ఒంటి నిండా బలమున్నవి ఉడుకులాడుతున్నదరా కొడుకో ఈరమౌనట వంటి కాలుకి తన్ని చేతి కొడుతున్న వారు నాయన ఆ రక్తం ఎప్పటికుండా ఓదు కొడుకో సినిమంతా
పోదు కొడక ఆ శిరమంతం చూసుకొని ఆతో ఏమని కొడుకో అది ఎప్పటిది కాదు కొడక ఏది ఎప్పటిది కాదు నాయన చూడండి తల్లులారా కొంతమంది తెలదండి ఏమంటే కోరుకుంటారో మా కొడుకు పుట్టిండు మా కొడుకులకు కందురాలు కట్టాలంటారు బావసలు కట్టాలంటారు భూములు తప్పాసాలంటారు జాగలు తప్పాసాలంటారు ఉపాధి తప్పాసాలంటారు ఎవరి బంగులాలు తల్లులాలో ఎవరి భావంతులలో ఎవరి పువ్వు జాగరు ఎవరి కొడుకులు ఎవరి కోడల్లో నువ్వు కనకపోతావమ్మా నువ్వు తెచ్చకపోతావమ్మా కొట్ట కట్టకపోతావమ్మా అడవడకపోతావమ్మా పుట్టు కొట్టు రాదు కావన్నే ఏమి రోజు కన్న కొడక కూడి కొడక పుట్ట రీక తీర్చేది పేటాకులు రాదు రాయు నా పడక రామ 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 జయ రామ వరి కొడుక పుండరీక అవనాలో నా కొడుకు లగ్గమైనాక నా కోడలు వచ్చినాక నాకు చేతోడు వాదోడుగా నాకు ఎంతో అటువంటి ఆకారం అవుతుంది అనుకున్నా నా కొడుకు వెళ్ళదనుకున్నా నా కోడలు నా బిడ్డ అనుకున్నానమ్మా భార్యభర్తలు కరగట్ట పుట్టుడు శోకం తీసుకుంటా వారసంత వాళ్ళసంత పిల్లల సొంతము ఇల్లు తిరుగుతున్నట్టున్నారా ఒక తల్లి గంజి పోతుంది ఓ తల్లి కనుక ఎత్తంది ఒక తల్లి 10 రూపాయలు ఒక తల్లి 20 రూపాయలు ఇస్తున్నారా ఆ భార్యభర్తల బట్టి కరగట్ట పుట్టుడు శోకం తీసుకుంటా అటువంటి ఒకరి తల 10 20 ఆడుకుంటే రాళ్ళు మొగలు రావయ్య నాదో మరటువంటి ఇంకో కొడుకున్నదని ఈ కొడుకు ఎల్లగొడితే ఇంకో కొడుకు ఇంటికంట పోదామా మరి కొడుకు ఎల్లగొట్టినటువంటి బిడ్డలు ఉన్నదని బిడ్డల ఇంటికి పోదామా అనయ్యా లేదు నాదో అడవి ఊరైతున్నది మనకు ఊరు అడవైతున్నది అడవి లోపల మనం పోయినాదో హాయి నీళ్ళ పడి మన ప్రాణం తీసుకున్నాము ఏ చెట్టుకలు ఉరి పెట్టుకుందామో ఏ పడకల తల గుద్దుకుందాం అన్నటువంటి భార్య కలకల శోకం తీసుకుంటా అడవి లోపల పోతున్నారయ్యా భార్య భర్తలు బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బండవీధి రాతరాయణ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బండవీధి రాతరాయణ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా నీలకంఠ ఓ నీలకంఠ నీలకంఠ ఓ నీలకంఠ నీల వీధి రాతలాయేనా నీలకంఠ ఓ నీలకంఠ అడవి తొవ్వలు పట్టుకున్నారా అడవి బాటలు పట్టుకున్నారా అడవిలో నా ఓత ఉన్నారా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా ఎనకరాత మీద మన్ను ఎనకరాత మీద మన్ను ఎడుయర్రా పాలిగానయ్యో ఎనకరాత మీద మన్ను ఎడుయర్రా పాలిగానయ్యో ఎనకరాత మీద మన్ను ముందు రాత మీద మన్ను ముందు రాత మీద మన్ను మూడు ఎర్రా పాలిగానయ్యో ముందు రాత మీద మన్ను మూడు ఎర్రా పాలిగానయ్యో ముందు రాత మీద మన్ను భార్య భర్తలు కలకల కోకం తీసుకున్నాడు లోపల పోతుంటే ఎర్రటి ఎండల్లా ఆ దండ పాట రీతు అతన్నరా అడవిల బట్టి కనగంట
పుట్టల శోకం తీసుకుంటూ పోతున్నారు. వర్రల్ల ముప్పుల చెట్ల సేమల్ల పోతున్నారు. కలకల 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 శోకం తీసుకుంటూ పోతాను. ఓ తండ్రి పాండురంగ ఎక్కడ ఉన్నావు తండ్రి? చూస్తున్నావు కన్ను మూస్తున్నావు తండ్రి, మా కందిరికి మానమైతే లేదు దేవుడా అని భగవంతుడు యాద్ చేసుకుంటూ పోతున్నారయ్యా. భార్య భర్తలు అడవినటువంటి భగవంతుడు పాండురంగని ఎప్పుడు యాద్ చేసుకుంటూ పోతున్నారో ఈ అడవి లోపలటువంటి జకుడు మహారాజు సాత్యకి శోకము పాండురంగానికి భగవంతుడికి మేళమైతున్నది. నా తల్లులారో అటువంటి దేవుడు భగవంతుడు కళ్ళ చూస్తున్న ఏకా దృష్టి పెట్టి ఎవరి శోకం కావచ్చు, ఎవడు అటువంటి యొక్క నా భక్తులు అయ్యపటికే నా వల్ల అయ్యపటికే ఆ యొక్క శోకం నా దగ్గరికి వచ్చిందని పాండ్రంగని కళ్ళ చూస్తున్నాడు. ఎవరు శోకం అరిచేతలు చూసేవారికల్లా అరే తల్లి ఉన్నది అటువంటి లోతు నగరం అంటే వాడు జకుల మాన సాత్యేకం ఉన్నది. కొడుకు అటువంటి పుండరీకుడు కోడలు జకుబై రాజ్యం దేశం వెళ్ళగొట్టింది. అటువంటి యొక్కనేమి నా భక్తులు బాధపడంగా భగవంతుడు నేను ఉండేందుకు లేకిందుకు అనుకుంటున్నాడు. ఒడ్డు బండలు పట్టినటువంటి పాండురంగడు ఇతరాలు మొగలు పోయేత్తవ లోపల అడవి లోపల కొడుకు బండలు కొట్టిండు. పాండురంగడు అడిగినటువంటి పుట్టు పుట్టుమంటే ఆ యొక్క అత్తమల్లి తొమ్మిది తొడలు చేసిండు. శివన గుండం చేసిండు. పాండురంగని గుళ్ళు గోపురాలు చేసిండు. నందలు చేసిండు. నందల కళ్ళకు నాగతందరు చేసిండు. ఇతరాలు మొగలు పోయేత్తవ లోపల ముండ బాట మాయమేసి బండ్ల బాట ఉట్టించిండు. గాదేవుడేమో ఆ పాట పట్టుకుని బట్టి భార్య భర్త యొక్క పాండ్రంగని గుళ్ళను కళ్ళ చూస్తున్నారు. ధన్యోస్మి తండ్రి ఉన్నవరా దేవుడు ఉన్నవరని చెప్పడం బట్టి పాండ్రంగని గుండములకు వచ్చిండ్రు. గుండంలో దిగిన భార్య భర్త తడిపెట్టి స్నానం చేసి దాని బట్టలతో పాండ్రంగని గుడి లోపల పోయిండ్రు. ఓ తండ్రి పాండురంగ, నా తండ్రి పాండురంగ, చూస్తున్నావు కళ్ళు మూస్తున్నావు తండ్రి. అరకాయ కొడదామంటే 10 కొత్తలు మా దగ్గర లేవు. అగరబత్తి ముట్టిస్తామంటే 5 కొత్తలు మా దగ్గర లేవు. తండ్రి మహాత్మనే నీకు అటువంటి జ్యోతి వెలిగిస్తున్నాం. మనసు మన్నగటువంటి శరీరం పట్టనా అని భార్య భర్తల పాండ్రంగని గుడిలో మన పూజలు కడుతున్నారు. ఓ రామ రామ పాండురంగని గుడి లోపల భార్య భర్త ఇద్దరు పూజలు కడుతున్నారు. అట్లా ఒక్కరోజు 2 రోజులు అటువంటి పాయక 11 రోజులు అవుతుంది. ఆ భగవంతుని వరానటువంటి మీరు పూజలు కడుతుంటే ఆ 1,000,000 మంది ఎంతో మంది భక్తులత్తురు గుడి దగ్గరికి. ఆ భక్తుల తిరగటువంటి ఏమి ఆ యొక్క భక్తులు ఇచ్చే విరహాలతోటి అన్నా సంతర్పణ పెడుతుంది భార్య భర్తలు. 1,000,000 మంది భక్తులత్తురు భగవంతుడు సృజనతో మరి అటువంటి పూజలు కట్టుకుంటా భార్య భర్తల గుడిలో వాళ్ళ సంగతికి ఇక్కడనే ఉండరు. వీళ్ళ సంగతికి ఇక్కడనే ఉండదు. తల్లిదండ్రుల సంగతి గుడి లోపల లోతున్నారు. అటువంటి చిలిక గోరెంకలిక పూడలేకులు చెక్కుపోయి అక్కడ ఉన్నారు. అడవిలో ఉన్న పాండురంగడు ఏకా దృష్టి పెట్టి లోతున్నారు చూస్తున్నాడు. భగవంతుడు పాండురంగడు కళ్ళ చూసినయ్యో ఒరే పుండరీక కళ్ళ కావుర మదహరమత్తి వచ్చి కన్న తల్లిదండ్రులని కాలలేక కాలెత్తి తల్లినవురా చెయ్యెత్తి కొట్టినవురా ఇంట్లోకి ఎల్ల కొట్టినవురా సర్వంతము గంగమ్మ కొట్టాలి నీ కళ్ళ కావుర వంగాలని మదహరమత్తి అంగె తట్టిని వేయకపోతే పాండురంగన్ని కాదా అని పాండురంగడు చూసిన మా బగ్గర మండి జగ్గన మెరిసి ఒక్క అటువంటి సుంకరి మల్లయ్య అవతారం ఎత్తుకోని భార్యకు భర్తను కాకుండా ఎత్త భర్తకు భార్యను కాకుండా వేసి వాళ్ళ కళ్ళ కావుర మదానమతి అంపుతనన్నాడు పాండురంగడు. నందానందానా ముకుందవదనా ఇంత మందగమనా ఆ పుండరీకుడు బంగారు తులవారు మూతున్నాడైనా ఇళ్ళకచ్చిండు. జగుబాయి ఏ ఊర్రయ్యా
నీవు దీని మాట చూసి రాహుల్లా ఎవర్రా ఓ అవ్వా ఇంటున్నావా బయటకు రా నేను మాట్లాడితే ఎవర్రా ఎవర్రా అనేది అంతే ఉంటది కొందరి గుణం పుర్రెలో పుట్టిన గుణం పుర్రెలలో పెట్టేదాకా పోదు ఎవర్రా అనేది మాది కనకందగిరి నగరం కనకంగపురి పట్టణమా మీ అవ్వగారి పట్నం మాది మా అయ్య మంచిగా ఉన్నా ఓ మీ అయ్యని కిందేసిర్రు మీ అయ్యని కిందేసిర్రట మీ అవ్వని మీరేసిర్రట ఏంది మా అవ్వ మీ అయ్యను కిందేసిర్రు మీ అవ్వని మీరేసిర్రు అంటే మా అమ్మ అయ్య మంచిలేరా మీ అయ్యమ్మను కిందేసిరి అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నది ఆఖరి సూపన్న చూసుకుంటావో చూసుకోవో చెప్పనవో అయ్య ఒక్కదారా ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డకి చెప్పి రమ్మని చెప్పి నిన్ను తోలిర్రా నన్ను తోలిర్రు మా అవ్వ మంచిగా లేదా మీ అవ్వ మంచిగా లేదు మా అయ్య మంచిగా లేదా లేడు మీ అయ్య ఇక ఇప్పుడు నేను పోయేదాకా మా అవ్వ ఎట్లుంటది మా మంచిగా ఉంటుంది ఎట్లయితే అట్లయితే నువ్వు లగాంచి కొట్టుకోక ఆయన చుట్టబడుతుంది ఏంటిది నాకు దగ్గరలేదా మరొకటి శునకర మల్ల చెప్పిన మాటల మాయమైపోయిండు ఆ పాండురంగడి శునకర మల్లయ్య అవతారం మీద వచ్చిండు వీళ్ళకు బాగా భర్తను ఆపుతారని తప్పుడు ముచ్చట ఇప్పుడు వెళ్ళిపోయిండు అప్పుడు తల్లిదండ్రి మంచిగా లేని ఎవరికల్లా వంటి బాగా లేని ఎవరికల్లా చెప్పుపోయి పానమాగుద్దా ఇప్పుడు అటువంటి నా భర్త దగ్గరికి వచ్చి నా మొగం తోలుకున్న తల్లిగారి భర్తం పోతానా అని భర్త దగ్గరికి వచ్చి ఏమంటున్నది గాజేకు బాయి ఏమో ఉన్నవా ముందవా అంటానా ఏంది ముందవా అంటే ఉండపోతే నిన్నే అయ్యా నిన్నే ఉన్నవా నన్ను కాకపోతే కెమెరా పెట్టి నన్నునా నిన్నే అయితే గాని మా అమ్మ మంచిగా లేదట అయితే మా అయ్య మంచిగా లేదట అయితే అది బాగలేదట చచ్చిపోయినాక ఇద్దరం మొదలు చచ్చిపోని గట్ట కాదు మా అయ్యమ్మ మంచి ఒక 5 లక్షలు ఉంటే 5 లక్షల నుండి తీసుకొని పెద్ద హాస్పిటల్ వేద్దాం ఒక వరంగల్ హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ వేద్దాం ఇప్పుడు వాళ్ళు కొరి జీవనం మీద ఉంటేనే ఆడికి ఇడికి వేసుకపోవడు 50 లక్షల దాకా కొడుతాయి వాళ్ళు చచ్చిపోయినాక పోతే 5,000 తోటి ఏపీకే ఇంత కుండ ఖర్చు ఇంత బట్ట ఖర్చు చచ్చిపోనంటున్నావు 50 లక్షలు తీసుకొని పెద్ద హాస్పిటల్ వాళ్ళకి ఏమన్నా అయితేనే బతకనయ్యా గంతెందుకే దినాల నాడు మంచిగా 2 ఆటలు కొంటపోదాం ఆటలు అంటావు మా వల్ల ఏమన్నా అయితేనే కల్పిస్తారు ఆదయ్య వాళ్ళు బతకనయ్యే 50 లక్షలు తీసుకొని పెద్ద హాస్పిటల్ ఎంత వాళ్ళు తీసుకుపోయి చచ్చిపోయినాక మనం నెల మాసకానికి మనకు బట్టలు ఎవరు పెడతాడు అయ్యో అంటారు ఒక 50 లక్షలు తీసుకురా ఏదైనా పెద్ద హాస్పిటల్ వేద్దామయ్యా ఆనాడు మా అవ్వయ్య రాజులను ఇంటికి వెళ్ళ కొడితే వాళ్ళు కొడుకా మేము పిచ్చకుంటున్నాం గంగెట్లలో మాకు ఇంటి పిచ్చం పెట్టరా అంటే ఇది ఏం పెట్టమన్నది ఇప్పుడు మీ ఊళ్ళకు వస్తుందా మా ఊళ్ళ కొంగుల మన్ను వచ్చినాం కాబట్టి మీ ఊళ్ళకు వస్తే రూపాయి లేదు అంతే అంటే మీ అయ్యవ కారణం మట్టి పెట్టమని ఇలా మా వాళ్ళకి పైసలు లేదేం లేవంటున్నావా పైసా వచ్చాను అంటే మీ అయ్యవ మా అయ్య ఒకటేనా వాళ్ళు మనుషులు మా వాళ్ళు దయ్యాలు మీ అయ్యవ మా అయ్య ఒకటే అవుతారయ్యా బరిగిరి కుట్టి పట్లు తీసి పెడతా నోచ్చే మా అయ్యవకి ఏమన్నా అయితే బతకదయ్యా అది ఒక్క బిడ్డదయ్యలేదు మా వాళ్ళు నిలబొట్టి నేను బతుకుతలేరా నేను ఒక్కడిని కాదా మరి నీకు అయ్యవ లేకపోతే ఏంది మా అయ్యవ లేరా మీ వాళ్ళు నీకైతారు నాకైతారే నీకు అనుకుంటే అయితే మా అవ్వను పిలువు అయ్యో లంజను నాకు చెల్లెవైతారే రాను నువ్వు వచ్చినా పోతా రాకుండా పోతా బలమైన పోతానమని ముఖంతో నెల్లి పెట్టుకొని తల్లి గారి పత్త ముడుకుతున్నది తల్లి గారి ఇంటికి పోయేసరికి అలా అమ్మ మంచిగానే ఉన్నది ఏ మంచిగానే ఉండవు అయ్యో మీకు పాలం బాగాలేదు నేను కింద వేసిరు అప్పుడు మీద వేసిరు అంటే నేను సాధంతో తెలుసుకుంటా అయ్యో నేను పోయాక ఒంటరో సత్తుందని అనుకుంటా నేను వచ్చా మరి నా దగ్గరికి మనిషిని ఎందుకు తోలేదు ఎంత మంచిగా ఉన్నారు అని మీకు జరుగుతుంది బిడ్డ మీ ఎవరు తోలలే నువ్వు వచ్చింది ఎక్కువనా పోయేది ఎక్కువనా రానున్నది బతుకమ్మ పండుగ ఇక 15 రోజులు అయితే పండుగ అయిపోయినాక బాబు నేను మత్తగా తోలే చెప్తాడు ఇక్కడనే ఉండు అని వచ్చిన బిడ్డ నన్నే దొరికించుకున్నారు తల్లిదండ్రి రాజులు బిడ్డ అక్కడిని చిక్కుకపోయింది అవ్వగారి ఇంటికాడ గగనాల మీద ఉన్న భగవంతుడు పక్క నవ్వుతుందట పుండరీక దొరికినవుల కొడుక దోసకాయ కొడలోలే సిక్కినవుల కొడుక సిక్కవుల పండోలే
సుంకరి మల్లయ్య ఏషం మీద వచ్చిన పెన్నానికి మొగన్ని వాపిన నా కొడుక పుండరిక నిన్ను ఇప్పుడు అడవిలకు రప్పిస్తారా అడవిలకు రప్పించినాక నీ బతుకుని నాగం చేస్తారా అన్నాడు పిరికల బండారి దేవుడు పట్టారా పిరికల బండారి దేవుడు పట్టారా అడవిలో బాగా కొడుతున్నాడు అడవిలో తుప్పులు కూడా కొడుతూ ఉన్నాయి మనబోతులు కొడుతూ ఉన్నాయి ఎవరి మాటలు మాట్లాడంటాడా అర్థాన పడివి లోపల తుప్పులు పుట్టాయి మన బోతులు పుట్టాయి చిత్రగాళ్ళు పుట్టాయి పందులు పుట్టాయి పాడి పంటలు ఏమి లేకుండా నాశనం చేస్తుంటే మందందరూ చూసిరు అయ్యో 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 నోరు కాడికి వచ్చిన మువ్వ జారిపోయినట్టు అవుతుంది ఇట్లయితే మనం బతుకుతామా అని పట్నం మీద మంది అందరూ పుండరికుని దగ్గరికి వచ్చిండ్రు మక్కేసుకుంటే నక్కల పాలవుతుంది పల్లి వేసుకుంటే పందుల పాలవుతుంది కూరకున్న మృగాలు వస్తున్నాయి ఏడ ఉడుతుంది ఏడ పెరుగుతున్నాయో వాడి పంటలను ఏమి లేకుండా నాశనం చేస్తున్నాయి తండ్రి తండ్రి అని ముత్తుకుంటున్నారు పట్నం మీద ప్రజలందరూ పుండరీకుడు చూసిండు మీరందరూ ఏడుతుంటే నేను నవ్వుతే నేను రాదు కదా ఊరేలే రాదు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట కానీ ఊరేలేటోడు తాగుబోతుడు అయితే ఎప్పటికీ వాని బడి 10 మంది ఉంటారట నా కొడుకులాల మీరు ఏడుసులత్తురా ఎప్పుడే అమ్ములు బాణాలు దెబ్బకేసుకున్న తసిలి ఆట మార్గం చేస్తా తుప్పుల మన ఓతుల వధించుతా మీ పాడి పంటలను నేను రక్షించుతా నాది జిమ్మదారి మీరు ఓరి ఎవరిళ్ళకు వాళ్ళు అన్నాడు నమ్మెన్ను మంది అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినాక అమ్ములు బాణాలు దెబ్బకేసుకున్నాడు రాజు గుర్రాల శోభలకు వేగిండు రాజు గుర్రం తీసుకొస్తున్నాడు నేను మూత గుర్రం నిజమైన తేదీ ఎక్కేమని కోల్పాములాది బెల్లం పరుసుముల కొరడా గుర్రం నెత్తిన వరం జ్యోతి ముట్టించుకోగానే ఆ గుర్రం వత్తం తిట్లెక్కని తయారైంది గుర్రం మీద సరి ఆట మార్గం వస్తున్నాడు అడవిలా పుండరీకుడు పుండరీకుని సంగతి శలియాట మార్గం అమ్ములు బాణాలు వేసుకుని అడవిల రాని గగనాల మీద ఉన్న పాండురంగడు పక్క పక్క నవ్వుతున్నాడు అమ్మా అత్తున్నావు అడవిలకు వచ్చినాక నీ బతుకు ఆగంగా ఉన్నంటే ఏం చెయ్యాలి ఇక చూడు ఆడిదాన్ని చూసి అర్థము చూసి బ్రహ్మకైన తిరుగుద్ది రిమ్మ తిక్క ఎంతదండి మొగోడు గాని పట్టాంత ధనము చూసినా చక్కదనాల ఆడివిళ్ళను చూసినా తొక్కి తొవ్వనాడువాడు కన్ను మూసినా కన్ను తెరిచిన అవే కనబడతాయి ఇక చూడు నీ ఎత్తు నీ సిత్తు ఉండే ఒక్క ఆడివిళ్ళను తయారు చేస్తా దానితోటి నిన్ను బావా అని పిలిపిస్తా కాని బమల నిన్ను వడగొడతా ఇకప్పుడు నీ బతుకు ఎక్కడ గాని బతుకు ఎత్తనన్నాడు భగవంతుడేమో ఇక్కడ బాకు బ్రిగడు బండారి దేవుడు బట్టి ఓం రహీం రబట్టు అని ఓం మందులు 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 నవద్దరున్న మందులే నవద్దరున్న మందులు 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 నవద్దరున్న మందులే నవద్దరున్న ఉత్తరాల గుడి ఎరు తెచ్చినంత ఏరు తుంగున తుంగ ఏరు బట్టి ఏరు జనగంట ఏరు కాట ఇల్లాలి ఏరు కన్న పిల్ల కాలు గోరు గుట్టుబాకు రొంకిన మూత మిల్లు రొమ్ము ఎరక ముట్ట మీది తెల్ల మురక గట్టి మీది పాచి ఏ కొట్టి మీది కొండి ఏరు గట్టి మీది గంటి ఏరు తూడి ఏరు తుంగ ఏరు పువ్వుల పువ్వు కట్టి ఏరి ఏడు గంట ఏరు లెక్క ఏడు గంట ఏరు లెక్క కొనుకోటి దాని గంట మీది తిరగ గంటి రెప్ప కోటి వైపు నింగ మాయకప్ప దారి గుట్ర మీద రుంపు చేతి వెత్త ఒక్క ముసలు దాని ముట్టి ఒక్క కోడలు దాని కొంచెం ఒక్క కన్న పిల్ల కాలు గోరు ఏమేరు ఇప్ప ఏరి ఇప్ప చేరి ఇప్ప ఏము చేరు బాకు ఊరబంది ఏం ఊరు కొమ్మనూరు ఇవి అని తీసుకొచ్చి రోటేసిన తల్లకి ఏడుపు తెల్లగట్టి వచ్చవయ్య వారికల్లా ఇట్లా వచ్చి మాట్లాడుతాను మందు దగ్గర మందు ఉత్తరాల మందు పడుతున్నాడు దేవుడు Dale.